అచీవర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. కొత్త పిన్ అచీవర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా పెద్ద పిన్ను కావాలి మీ అందరికీ, పెద్ద చెక్కులు రావాలి మీ అందరికీ, కానీ నాకంటే ఎక్కువ దాటద్దు. దాటాలి, అట్లానేం లేదు. నన్ను 4 వారాల కంటే 6 వారాల కంటే రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయొచ్చు. 4 వారాలు, 6 వారాలు, 8 వారాలు, 10 వారాల కంటే ఎక్కువ చూస్తున్నాం. ఎత్తండి ఎత్తండి. సరే సార్ రోజు చూస్తారట. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి ఈ 6 వారాలలో మీ జీవితం ఏం చేంజ్ అయింది, ఎందుకు మీటింగ్కి వస్తున్నారు ఒకసారి ఆలోచించండి. జీవితంలో సీరియస్నెస్ లేకపోతే సక్సెస్ కాలేము, ధైర్యం చేయకపోతే అసలే సక్సెస్ కాలేము. ఎందుకంటే 6 వారాల నుంచి వస్తున్నా కానీ నాకు నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తుంది, పైసలు రావు, 10 తారీఖు అంటే బాగుండదు. కాబట్టి ధైర్యం చేసి పని చేయండి. ఇక్కడికి తమాషా కోసం రావట్లేదు, తపస్సులాగా పని చేయడానికి వస్తున్నాం. ఆ విషయాన్ని మర్చిపోవద్దు మీరంతా. చెప్పేది ఏంటంటే, నిజంగా ఆ రోజు మనం ఫస్ట్ డే మీటింగ్ విన్నప్పుడు ఏమనిపించింది, ఎట్లానే చేద్దాంరా కైసే भी करेंगे అని అనుకుంటున్నా కానీ ఎందుకు సీరియస్నెస్ వస్తలేదు నాకు ఒకసారి ఆలోచించండి. కాలం నడుస్తుంది కాబట్టి ఈ ఎండ ఇంకొక 10 డిగ్రీలు పెరిగితే రోడ్డు మీద పడిపోతే ఒకసారి ఆలోచించండి. ఇది జీవితం. అట్లీస్ట్ ఒక 90 రోజులలో ఒక 30,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించేటట్టు ఆలోచన చేసిరండి. నేను చెప్పేది అది. 90 రోజులలో 30,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే ఆలోచన ఉంటేనే రండి దయచేసి. ఆ ధైర్యాలు కూడా లేకపోతే ఎందుకు? 6 వారాల నుంచి నేను వస్తున్నా. శ్రీనివాస్ సార్ మాటలు మంచి ఉంటాయి, సలీం సార్ మాటలు మంచి ఉంటాయి, అలా బెంజ్ వచ్చింది. మీకేమొచ్చింది? వీడికి ఎందుకు వచ్చింది? శ్రీనివాస్ సార్కి ఎడదెబ్బ కొట్టింది, అందుకే సీరియస్ అయింది అనుకున్నాడు. సీరియస్ మాటలు చెప్తాను. నిజంగా ఒకసారి ఆలోచించండి. మనం 6 వారాల నుంచి తిరుగుతున్నాం, 8 వారాల నుంచి తిరుగుతున్నాం, లేకపోతే 10 వారాలు అయింది చాలామంది జీవితాలలో. సో ఏం రాకపోతే మాత్రం ఏం లాభం? 10 వారాలు అంటే దాదాపు 2 నెలలు. ఎక్కడ మిస్ అవుతుంది? మీరు ధైర్యం చేసి బయటకు వెళ్ళక మిస్ అవుతుంది, అంతే సింపుల్. లేదంటే చెప్పిన వాళ్ళకే చెప్పడం వల్ల మిస్ అవుతున్నారు మీరు, అంతే. ఒకసారి ఆలోచించండి. ధైర్యం చేసి బయటకు వెళ్ళి ఎంతమందికి ప్లాన్ చెప్పింది మీరు? ఎంతమందిని ఇన్వైట్ చేసిండ్రు సండే మీటింగ్కి? ఇంతమందిని ఒకరిద్దరే చేయొద్దండి, ఇంతమంది చాలా చేయలేదు. ये जिंदगी है, आपको मालूम है. यहाँ पे क्यों आया हूँ, किस लिए आया हूँ, वो भी जरूरी है. ये सोच मेरे पहले दिन से था, इसलिए आज मैं बेंच कार में घूम रहा हूँ. 10 लाख कार है और भी आके कमाऊँगा. फिर आपको भी है तो सीरियस लेके काम करो. ఈ ఆలోచన నాకు ఫస్ట్ డే నుంచే ఉండేది. ఎందుకంటే నేను ఫస్ట్ డేనే నేను సీరియస్గా ఒక కార్ అమ్మేసి 1,00,000 రూపాయలతో నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. ఇక్కడ సలీం సార్ ప్రూఫ్ ఉన్నాడు. 1,00,000 రూపాయలతో నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. అక్కడ ఈరోజు ప్రసాద్ సార్ కూడా వచ్చిండు మీటింగ్కు, ఉన్నాడో వెళ్ళిపోయిండు తెలియదు నాకు. మన ఆఫీస్లో పనిచేసి ప్రసాద్ సార్ 1,00,000 రూపాయలు బిజినెస్ స్టార్ట్ చేసిన. ఎందుకంటే నేను తపస్సులాగా చేద్దాం అనుకున్న, తమాషా చేయాలనుకోలేదు. అందుకే 10 లక్షలు వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తున్నాను. हर आदमी को बोल रहा हूँ, టైం పాస్ మత్ కరో. ఎందుకంటే మనకు ఉగాది పోయింది, రంజాన్ పోయింది, ఆ రోజు గుడ్ ఫ్రైడే ఉండేది. లాస్ట్ మంత్లో చాలా చాలా మంచి పర్వదినాలు వచ్చినాయి. నెక్స్ట్ ఇదే మంచి పర్వదినాల వరకు, నెక్స్ట్ రంజాన్, నెక్స్ట్ ఉగాది, నెక్స్ట్ గుడ్ ఫ్రైడే వరకు నా జీవితంలో ఏముండాలి, ఆ డిసిజన్ తీసుకొని వెళ్ళండి. ఏమొద్దు జీవితం నడుస్తుంది కదా అంటే రావద్దు, సింపుల్. ఎవరైతే సీరియస్ తీసుకున్నారో ఇంతమందిలో వీళ్ళకి రికగ్నైజేషన్ ఎందుకు జరిగింది ఈరోజు? నాకెందుకు జరగలేదు? నా పిన్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు? వీడియో తీసుకోవాలి, నా మాటలు వినాలి. వీడియో తర్వాత నా పిన్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అంటే, నువ్వు నీ జీవితానికి సీరియస్ లేవు కదా. సీరియస్ లేకపోతే ఎందుకు వస్తున్నావు మీరంతా అనేది నా పాయింట్. నేనేదో ఎందుకంటే నేను పని చేయడం వల్ల 100 మంది జీవితాలలో వెలుగులు వస్తాయి అంటే, నేను ఇంట్లో కూర్చొని ఏం చేస్తా?
ఇప్పుడు మీరు వెళ్ళి 10 మందికి పని చేస్తే 100 మంది జీవితాలు చేంజ్ అవుతాయి. ఈరోజు ఇంద్రవీర్ సార్ ఇంట్లో భయపడి ఇంట్లో కూర్చుంటే మా జీవితాలలో 10 లక్షలు వస్తుండేనా, పెంచుతాలు వస్తుండేనా? ఆయన పని చేసిండు కాబట్టి మా జీవితాలు మారినాయి. మీరు పని చేస్తే వేరే వాళ్ళ జీవితాలు మారినాయి. భగవంతుడు ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు, ఇంత మంచి అవకాశం ప్రపంచంలో ఇంత ఈజీ, ఇంతకన్నా ఈజీ ఇంకేముంటుంది? పళ్ళు తోమి స్నానం చేసి పైసలు వస్తాయి. ఇంతకంటే ఈజీ ఏముంటుంది? దీన్ని కూడా నేను ధైర్యం చేసి పని చేయకపోతే జీవితంలో ఎక్కడ బాగుపడతా? ఎప్పుడు బాగుపడతా? అందుకే ఈరోజు ఒక గట్టి నిర్ణయం తీసుకొని వెళ్ళండి. ఈరోజు బైక్ మీద వచ్చిన వాళ్ళు నేను చాలా మందిని చూసిన, నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు దేవుడు నేను బైక్ మీదే తిరగమని రాసి పెట్టిండా? 4 వారాల నుంచి వస్తున్నావు, డిసిషన్ ఎందుకు తీసుకోలే? 6 వారాల నుంచి వస్తున్నావు, ఎందుకు డిసిషన్ తీసుకోలే? 10 వారాల నుంచి వస్తున్నారు, ఎందుకు డిసిషన్ తీసుకొని సీరియస్ చేయట్లేదు? అదే బైక్ మీద ఎన్ని రోజులు నడుస్తారు? ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటే ఎందుకు కాదు? దూరంకి వెళ్ళి వస్తున్నాం మనం, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాం, మళ్ళీ గర్వంగా చెప్పుకుంటాం, मैं बहुत दूर से गया, मीटिंग में जाकर आया, मगर कोई नहीं सुन रहे। कोई क्यों नहीं सुन रहे? आप सीरियस नहीं है इसलिए नहीं सुन रहे. कितना सीरियस लोगों को समझा रहे आप? ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి అలా ప్లాన్ చెప్తున్నామో అప్పుడు జీవితం మారుతుంది. నిజంగా సీరియస్గా చెప్పినా, ఇది లేకపోతే కాదురా అన్నంత చెప్పినా, అడుక్కున్నానా, రారా ప్లీజ్ రారా, మీటింగ్ రారా, చాలా బాగుంటుంది సినిమా సార్, బెంజ్ కార్ కొన్నాడు ట్యాక్సీ డ్రైవర్. అట్లా కాదు, నువ్వు చెప్పే దాంట్లో ఫైర్ వచ్చిందా, మాట్లాడే దాంట్లో ఇట్లా ఆ ఫీలింగ్ వచ్చిందా? ఆ ఫీలింగ్తో ఎంతమంది గెలిచినావు? నిజంగా నూరానికి నేను ఆపసోపాలు అడిగినావు. నాకైతే కాదు, ఇక పోవాలి, ఆదివారం వచ్చింది, ఎండ కొడుతుంది. అందరు నేను చాలా మందిని చూసిన, 2-3 తర్వాత వస్తున్నారు నిమ్మల్ని. ఎండకి ఎవరు పోతారు, ఎట్లయినా చేరుతారు. అట్లా చేయకండి దయచేసి. ఎందుకంటే మీ జీవితాలు మళ్ళీ హాలిడేస్ వచ్చినాయి, మళ్ళీ ఫీజులు కట్టాలి, మళ్ళీ బస్ ఫీజులు. మేము ఈ జీవితం నుంచే కదా, ఏ జిందగీ से मैं आज यहाँ पे हूँ. మళ్ళీ ఫీజులు కట్టాలి, మళ్ళీ చేయాలి. మళ్ళీ నీకు అదే స్కూల్ అయితే అదృష్టం బాగుంటుంది, స్కూల్ మార్చాల్సి వస్తే మళ్ళీ డొనేషన్ కట్టాలి, మళ్ళీ కొత్తగా. మళ్ళీ ఒకసారి ఆలోచించండి, అదే స్కూల్లో చదివితే బాగుంటుంది, ఈ సంవత్సరం ఎందుకు నా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో వేయద్దు, ఇంకొంచెం బెటర్ ఎందుకు చదివియద్దు, ఎందుకు ఆలోచన చేస్తలేదు? చాలా రోజుల నుంచి వస్తున్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి. నాకు హాలిడేస్ వచ్చినందుకు అన్నీ గుర్తొచ్చినాయి ఈరోజు, ఎందుకు సీరియస్నెస్ తీసుకోవట్లేదు అని చెప్పి. ఎంత సీరియస్ తీసుకుంటే అంత తొందరగా సక్సెస్ అవుతాం. ధైర్యం చేస్తేనే బిజినెస్ అండి, ఇది ధైర్యం లేని వాళ్ళ కాదు. థ్యాంక్ యూ. ఈరోజు నేను చాలా సీరియస్గా మాట్లాడినా.